పిండేద్దామని. చూడండి, మరి అది అలా చేయకూడదు కదా. చాలామంది ఆడపిల్ల గలవాళ్ళని పిండెత్తుంటారు. మగపిల్లడు గలవాళ్ళు ఆడపిల్ల గలవాళ్ళని ఏం చేస్తుంటారు, ఎవరి కోసం ఇస్తారన్నట్టు. అన్ని లక్షలు ఇవ్వండి, ఇన్ని లక్షలు ఇవ్వండి, ఆడపడుచు కట్నం ఆవిడకి ఎందుకు ఇవ్వాలి గుడ్డు. నాకు తెలియక అడుగుతాను, ఆడపడుచుకి ఎందుకు ఇవ్వాలంటున్నాను. ఎవడ పెట్టాడు ఈ పనికిమాల సిస్టమ్స్ అన్నీ. నేను ఏమనంటే ఏడుస్తారు కానీ మీరు ఇచ్చుకోండి మీ బిడ్డకి. వాళ్ళెవరో పిల్లని మీ ఇంటికి ఇస్తుంటే మళ్ళీ నీ కూతురికి వాళ్ళెందుకు ఇవ్వాలంటున్నాను. నాకు బడే ఆడవకండి, నేను చెప్పేది నిజమే. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా అలాంటి వాళ్ళు అడిగేవాళ్ళు ఉంటే ఇంక ఈ సంఘానికి వెళ్ళకూడదు, మా బిడ్డ దగ్గర కూడు కొట్టేస్తున్నాడు వీడు అనుకుంటే మానేయండి, మిమ్మల్ని ఆవిడ బతిమాలట్లా. కానీ రైటా అని అడుగుతున్నాను నేను. అది ఎందుకు ఇవ్వాలి అసలు? మీ ఆడపిల్లకి ఆ పిల్లని మీ కొడుకు ఇచ్చి చేయడమే పెద్ద గొప్ప. లేకపోతే మీ వాడికి భార్య ఉండదు, వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళ పిల్లకి ఎలాగ ఇచ్చుకుంటారు. నీకున్న ఆస్తిలో నీ కూతురికి వాటా పంచిపెట్టుకో. ఆడపొడుసు కట్నం అట, మగ పొడుసు కట్నం అట, గాడిద గుడ్డు కట్నం అట, ఎద్దు కట్నం, బుద్ధి కట్నం, ఎక్కడ నుంచి తెచ్చిస్తారు ఇన్ని కట్నాలు? పిల్లకి పెళ్లి చేయడానికే వాళ్ళ తల ప్రాణం తోక్కొస్తుంది. అది 2-3 ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళ జీవితం ఏమైపోద్ది అసలు, ఎన్ని బాధలు పడతారు. మళ్ళీ అంటారు, మరి మా కుర్రాన్ని చదివించుకున్నాం కదండి, బోళ్ళు పెట్టుబడి పెట్టామండి, నిన్ను ఎవడు చదివించుకోమన్నాడు? పాలేరితనం చేసే మనలా పోయావా? చిన్నప్పటి నుంచి 4 రూపాయలు వచ్చింది కదా. అంటే మరి పెళ్ళాక పిల్లని పోషిస్తాడు కదండి, మరి మీ ఓడికి వండి పెట్టదేటి? నెలకేమైనా 15,000 జీతం ఇస్తావా? నేను మాట్లాడుతుంది రైటా రాంగా? మరి ఇలా చెప్తా అంటాడు, నువ్వు కట్నం తీసుకోలేదా అంటాడు. నేనేం కట్నాలు తీసుకోలేదా దరిద్రుడా, ఎదురు దగ్గరున్న నాకు ఇప్పించినట్టు. నేను తీసుకోలేదు అలాగా, నాకు అవసరం లేదు. నాకు ఏది ఉంటే అదే నా భార్యకి పెడతా, నేనెంతో నా భార్య అంతే, మేమిద్దరం ఒకటే. అలా అనుకున్నప్పుడే వివాహం చేసుకో. అంతే తప్ప నువ్వు ఇవ్వాలి, మీ అమ్మగారు ఏమి ఇచ్చారు, మీ నాన్నగారు ఏమి ఇచ్చారు, మా తాతగారు ఏమి ఇచ్చారు, ఎవడేమిస్తాడు నీ గుడ్డు? ఎవడో ఏమి ఇవ్వడు. మన సంఘాల్లో ఎవరైనా సంబంధాలు చేసుకుంటే మాత్రం నా దగ్గర కట్నాలు కూడా వెతకండి, కొరడ తీసుకుంటేస్తాను తర్వాత మీ ఇష్టం. మాసెట్ సిరాకు. మీరు చేసుకునేది ఒకరి మీద ఒకరు అనురాగం, ప్రేమ, ఆప్యాయత కలిసి జీవించడానికి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఇదేం వ్యాపారమా, ఏమైనా ఎద్దుల సంత, గేదెల సంత ఇది కాదు కదా. ప్రేమగా చేసుకోండి. ఒకవేళ మీ అత్తగారు మీ మామగారు నిన్ను ప్రేమించారే, మా అల్లుడు మంచోడని చెప్పి ఇష్టపూర్వకంగా కానుకిస్తే తీసుకో. దట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్. అది బలవంతం లేకుండా ఇవ్వాలి. అర్థమైందా? మళ్ళీ ఇంకొకటి అంటాడు కదా, మొన్న ఈ విషయం ఏదో చిన్నది కట్ చేసి ఫేస్బుక్లో పెడతాడు. అంటాడు, నువ్వు దశంభాగాలు తీసుకోవట్లేదా అంటున్నాడు నన్ను. ఆడేదో దగ్గరుండి నాకు దశంభాగాలు ఇప్పించినట్టు, నేను అడిగినట్టు, ఆడు చూసినట్టు. అంటే నాకు తెలిసి ఆడు కట్నం కోసం భార్యని వేధించే క్యాండిడేట్ అనమాట. ఆడికి గట్టిగా గుచ్చుకుంది. ఆడెవడో బయటోడు, విశ్వాసి కాదు. ఫేస్బుక్లో ఆడి గట్టి గుచ్చుకుంది. ఇది ఎవరో ఈ బిట్ ఒక్కటే కట్ చేసి పెట్టుకున్నారు, ఆడు గుచ్చుకుంది. ఇంకా చూసుకోండి, కింద రెచ్చిపోయి రాసేసాడు ఏదో కామెంట్లు. ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనం పట్టించుకుంటాం అంటే ఇలాంటివి. కానీ తప్పే. మీకు రేపొద్దున ఆడపిల్ల పుడితే తెలుస్తుంది. ఈ భార్యని కట్నం కోసం వేధించేవాడికి 10 మంది ఆడపిల్లలు పుట్టేయాలి ఒకేసారి, దరిద్ర వదిలిపోద్ది. అప్పుడు కట్నాలు బాగా పెరిగిపోవాలి. ఇంకా ఈయన పీడించేస్తుండాలి రోజు. అప్పుడు బాధ ఏంటో తెలుస్తుందమ్మా, మా మామగారిని, మా ఆవిడ్ని, మా అత్తగారిని చిత్రవత చేసాను, ఎంత బాధ పెట్టానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది బాధ ఏంటో అని అనిపిస్తుంది. ఇప్పుడు మగాడికి ఆడపిల్లనివ్వడం ఎంత ముఖ్యమో, ఆడపిల్లకి మగాడిని ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఎవరు లేకపోయినా అది వివాహం అనరు. అంటారా? ఇద్దరు ఉన్నప్పుడే పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, వధువు, వరుడు ఇద్దరు ఉంటేనే అదేమైంది, వివాహం అయింది. మీ బిడ్డకు నువ్వేమైనా ఇచ్చుకుంటే వాళ్ళ బిడ్డకి వాళ్ళు ఏదోటి ఇచ్చుకుంటారు. ఇచ్చుకునేవాడు ఎలాగో ఇచ్చుకుంటాడు. దాన్ని మనం వ్యాపారం చేయకూడదు, అలా నువ్వు పిండేయకూడదు. అవకాశం ఇచ్చారు కదా అని కొంతమంది ఉంటారు. మరి అదేనండి, అదేదో మా వాడికి చైన్ కావాలటండి. వేసేయండి చైన్, కుక్క మెడలోది గొలుసు, అది చేతికండి ఏదో కావాలటండి. అదే బండి వద్దటండి, అదేదో పెద్ద బండి వచ్చిందట కదండి, స్పీడ్ పెంచితే తొందరగా లారీ గుద్దేసేది, ఆ బండి కొనండి.
ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు వాళ్ళు? ఎక్కడి నుంచి తెచ్చి పెడతారంటున్నాను. అలాగని నాకు ఆడపిల్లలు లేరులేండి, కంగారు పడకండి. ఈయనటి ఎంత స్పీడ్గా ప్రసంగం చేస్తాడు, ఈయనకి ఏమైనా ఆడపిల్లలు ఉన్నారా అని కంగారు పడకండి. ఒకవేళ ఉన్నా నేను ఇవ్వను కట్నాలు, అసలు ఇవ్వను. ఎందుకు ఇవ్వాలని అడుగుతాను నేను, అవునా కదా? సో కాబట్టి పిండేయడం అనేది తప్పు. ఎవరైనా అంతే. రేపు పొద్దున మీ ఆడపిల్లలైనా పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా ఆనందంగా సంతోషంగా బతకాలి. మనకున్నదేదో వాళ్ళకి ఇచ్చుకుంటాం. మనకున్నది ఇచ్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఆడపిల్లైనా మగ పిల్లడైనా వాళ్ళకున్నది ఇచ్చుకోవాలి, ఇచ్చుకుంటారు. అది ఆలిష్టం, అవునా కదా? తల్లిదండ్రులకు ఎలాగో బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు కదా, ఇవ్వకుండా ఎందుకుంటారు? మనం పిండేసి పిప్పి చేసేసి ఇస్తావా చత్తావా కొట్టేసి మీ అమ్మగారింటికి పో బొట్రా వెళ్ళు అంటే అయ్యా పద్ధతి అండి అది? అసలు మంచి పద్ధతి అన్నది? అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. అలా తగలట్టారు ఇశ్రాయేలీలు. ఎవరిని పిండేస్తున్నారట? మోషే గారిని ఏడిపించేస్తున్నారట, దేవుణ్ణి ఏడిపించేస్తున్నారట, పెట్టింది పక్క నుంచి తినేస్తున్నారు పందికొక్కుల్లాగా. మళ్ళీ పైపెచ్చేయమంటున్నారు, మాకు సరిపోలేదు, ఇంకా కావాలి. దేవుడికి చిరాకు వచ్చింది, ఏదైనా తెగేదాకా లాక్కోకూడదు, అదే ఆయన దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అరే దౌర్భాగ్యులారా, మీలో ఎవ్వడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడు. ఇక్కడే చేస్తారు మీరు అన్నాడు. నిజంగా అలాగే తెచ్చారు. ఎవ్వడు వెళ్ళలేదు. ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళు అందరూ పోతే వాళ్ళ పిల్లలు వెళ్ళారు, పెద్దోళ్ళందరూ నాశనమే. ఆ బ్యాచ్లో ఇద్దరు వెళ్ళారట, యెహోషువ కాలేబు. వీళ్ళిద్దరూ తప్పితే వాళ్ళతో పాటు ప్రయాణం మొదలెట్టిన వాళ్ళందరూ మార్గ మధ్యలోనే ఏమైపోయారు? మాయమైపోయారు. ఎందుకు జరిగింది అసలు? వాళ్ళ పాలుతేనెలు ప్రవహించే కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి, అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, తినాలి, ఆనందించాలి. కానీ ఎందుకు జరగలేదు అది? ఎందుకు జరగలేదంటే వాళ్ళ అవిధేయత. చూడాల్సిన దాని వైపు సరిగా చూడలేదు, వెళ్ళాల్సిన గమ్యస్థానం వైపు సరిగా వెళ్ళలేదు. అలాగే మనం కూడా నశించిపోతామేమో, జాగ్రత్త. పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి ప్లీజ్. మన ప్రయాణం వేరు, మన గమ్యం వేరు, గురి యొద్దకే పరిగెత్తాలి. అప్పుడప్పుడు చచ్చిపోయినప్పుడు పాట పాడుతుంటాం, పరదేశులమో ప్రియులారా మన పొరమిది కాదిప్పుడు అంటామా? అంతేనా? ఆ పాట చచ్చిపోయినప్పుడు పాడకండి, బతుకుండగా పాడుకోండి. అది చచ్చిపోయినప్పుడు పాడుకునే పాట కాదు. ఎప్పుడు పాడుకోవాలి ఆ పాట? బతుకుండగా ప్రతిరోజు పాడుకోవాలి. అందుకే అలాంటి పాట మనం ఒకటి రాసాం, ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము, నా యేసుని ఆగమనం యేసుని ఆగమనము, మేఘాలపైన పయనము, ఏనాడో ఆ సుదినము వేచి ఉన్నది నా హృదయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. సో అలాంటి మంచి భావజాలం ఎప్పుడు కలిగి ఉండండి. అప్పుడు ఏమున్నా లేకపోయినా, ఏం తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఉండదు. మీకు దేవుడి మీద కోపం రాదు, బాధ కలగదు. సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, తిన్నాను కదా ప్రభువా, నాకు కలిగి ఉన్న వాటితో నేను తృప్తిగా ఉన్నాను తండ్రి, నువ్వు ఉన్నావు నాకు చాలు ప్రభువా, నువ్వు నన్ను విడువవు ఎడబాయు, నీ అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావు నా తండ్రి, నన్ను ఎందుకు వదిలేస్తావు తండ్రి? నా తండ్రి నాకు భోజనం పెట్టేవాడవు నువ్వే, నా తండ్రి నాకు ఆరోగ్యం ఇచ్చేవాడవు నువ్వే, నా తండ్రి నాకు ఐశ్వర్యం ఇచ్చేవాడవు నువ్వే, నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చేవాడవు నీవే, నా తండ్రి నన్ను రాకపోకలలో కాపాడువాడవు నీవే, దుష్టుని చేతిలో పడకుండా నన్ను తప్పించేవాడవు నీవే, శ్రమ దినమును కృంగిపోకుండా నన్ను లేవనెత్తువాడవు నీవే, శోధన కాలమున నన్ను ఆదుకొనువాడవు నీవే. ఈ శ్వాసమందు భాగ్యవంతురాలిగా నన్ను చేయి తండ్రి, నీ బాటలో నడిపించు ప్రభువా, నువ్వు ఏమిస్తే తీసుకుంటాను తండ్రి, నీ ఇష్టం ప్రభువా. ఏమనాలి? నువ్వు ఏది ఇస్తావో అది ఇచ్చేయి, తీసుకుంటాను ప్రభువా. నీకు ఏది ఇష్టం లేదో అది నా దగ్గర నుంచి తీసేయి ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గం ఒకవేళ నా యందు ఉందేమో అది కూడా తీసేయి తండ్రి. నన్ను బలపరచు, స్థిరపరచు, నీ మార్గంలో నడిపించు. లోకము తట్టు చూసి మోసపోకుండానట్లు, నిత్యజీవ ప్రయాణంలో ముందుకు కొనసాగునట్లు నన్ను తీర్చిదిద్దు తండ్రి అని నా తమ్ముళ్ళు చెల్లెములు ఇలాంటి విశ్వాసంతో నిలబడండి. ఆయన మిమ్మును విడువడు, ఎడబాయడు.